చీకటి సామ్రాజ్యం ప్రపంచాన్ని మింగేసింది. ఆకాశంలో నక్షత్రాలు మాయమైపోయాయి, కాని యువ మాంత్రికుడు కిరణ్ ఒక్కడే ఆశగా మిగిలాడు. అతని ప్రయాణం ఒక లోతైన గుహలో మొదలైంది. అక్కడ మొదటి నక్షత్రం ఒక పురాతన రాయిపై వెలుగుతూ కనిపించింది. రెండవ నక్షత్రం ఒక మంచు పర్వతం పైన ఉంది. గడ్డకట్టే చలిలో కూడా కిరణ్ ధైర్యంగా ముందుకు సాగాడు. అడవి మధ్యలో మూడవ మరియు నాల్గవ నక్షత్రాలు ఒక మాయా చెట్టు కొమ్మల మధ్య దాగి ఉన్నాయి. కిరణ్ వాటిని సున్నితంగా తన సంచిలోకి తీసుకున్నాడు. అకస్మాత్తుగా నీడల రాక్షసుడు కిరణ్ను అడ్డుకున్నాడు. ఐదవ నక్షత్రాన్ని కాపాడుకోవడానికి కిరణ్ తన మంత్రదండంతో పోరాడాడు. విజయం సాధించిన తర్వాత ఒక రహస్య సరస్సు అడుగున ఆరవ నక్షత్రం మెరుస్తూ కనిపించింది. కిరణ్ నీటిపై నడుస్తూ దాన్ని అందుకున్నాడు. చివరి నక్షత్రం ఆకాశంలో అతి ఎత్తైన శిఖరం మీద ఉంది. కిరణ్ అలసిపోయినా ప్రపంచం కోసం తన శక్తినంతా కూడగట్టుకున్నాడు. 7 నక్షత్రాలు చేరగానే కిరణ్ వాటిని ఆకాశంలోకి విసిరాడు. ఒక్కసారిగా చీకటి అంతమై అద్భుతమైన కాంతి వెదజల్లింది. ప్రపంచం మళ్లీ వెలుగుతో నిండిపోయింది. ప్రజలంతా కిరణ్ను చూసి సంతోషించారు. అతను చీకటిని తరిమికొట్టిన నిజమైన హీరో అయ్యాడు.